అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినాన్ని పురస్కరించుకుని ప్రగతిశీల మహిళా సంఘం పౌ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి పౌ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణలు మాట్లాడుతూ మనవాద బ్రాహ్మణయ మతోన్మాదం, మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాచే పితృస్వామ్య భావజాలాన్ని బలోపేతం చేసే మోడీ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర భారతావనిలో మహిళలు సంపూర్ణమైన రాజకీయ ఆర్థిక స్వయం నిర్ణయాధికారాన్ని సాధించలేకపోయారని అన్నారు. మన దేశంలో మహిళా రైతులు పంటలు పండిస్తున్నారని, వారు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేక మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నిత్యం ప్రపంచంలోనే మహిళలు, శ్రామిక మహిళలు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు దుస్తుల వారి నిత్యావసర సరుకుల గురించి కానీ, వారికి నిత్యావసర సరుకుల పైన కానీ వాళ్ళకు సమానమైనటువంటి హక్కులు, వేతనాలు పెంచాలని అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడారు. మరి పని గంటల తగ్గింపు కోసం, అదేవిధంగా ఓటు హక్కు కోసం ఎన్నో పోరాటాలు చేసి నెరవేర్చుకున్నారు, సాధించుకున్నారు. అన్ని హక్కుల్ని కూడా సాధించుకున్నారు. ఆ సందర్భంగా జర్మనీలో అనేక పోరాటాలు జరిగినటువంటి సందర్భంగా అక్కడి 1910లో జర్మనీకి చెందినటువంటి క్లారా జెట్కిన్, కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు క్లారా జెట్కిన్ 2వ ఇంటర్నేషనల్ సమావేశం సదస్సు జరిగింది. అందులో కూడా మహిళలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళా దినం జరగాలి, మహిళా దినోత్సవం జరుపుకోవాలి, ఒక డే అంటూ ఉండాలని ఆ సమావేశంలో ఆమె ప్రతిపాదించారు. అప్పటి నుండి నేటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాటాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తూ సదస్సులు జరుపుకుంటున్నారు. కానీ మరి మన దేశంలో అనేక బూర్జువా పార్టీకి చెందినటువంటి మహిళలు, మన ప్రభుత్వాలు మహిళా ఉద్యమాలను పక్కదో పట్టించడం కోసం, నీరుగార్చడం కోసం ఇవాళ అందాల పోటీలని, ప్రైజులని, గిఫ్టులని అనేక రకాలుగా మహిళా ఉద్యమాలను నీరుగార్చడం కోసం, భ్రమల్లో నెట్టడం కోసం ఇవాళ పోటీలు పెడుతున్నారు, ముగ్గుల పోటీలు పెడుతున్నారు. మరి ఇవి ఎవరికి ఉపయోగం? ఈ ముగ్గుల పోటీల వల్ల ఏ మహిళలకు ఉపయోగం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మహిళల పైన అణిచివేత, దోపిడీ, కుల వివక్షత, మత వివక్షత, ఇవాళ మహిళల పైన అత్యాచారాలు, వరకట్న హత్యలు, వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి మహిళా ఉద్యమాలను నీరుగార్చడం కోసం, అవి మర్చిపోవడం కోసం, భ్రమల్లో నెట్టడం కోసం ఇవాళ కొంతమంది మహిళల్ని మభ్యపెట్టడం కోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మరి అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ కులం పేరుతోని, మతం పేరుతోని జాతి, లింగ వివక్షత కొనసాగిస్తూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళల పైన అనేక రకాలుగా దాడుల్ని కొనసాగిస్తూ అత్యాచారాల్ని కొనసాగిస్తూ ఉంది. మరి అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు లేవు. మహిళల కోసం నిర్భయ, అభయ ఇంకా అనేక చట్టాలు చేసినప్పటికీ కూడా అమలు కావడం లేదు. బల్కిస్ బానో విషయంలో మనం చూసినట్లయితే బల్కిస్ బానో పైన సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులని ఇవాళ విడుదల చేశారు. మరి ఆమె కుటుంబం నుండి 7గురు చనిపోతే ఇప్పటి వరకు కూడా కఠిన చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా మరి మణిపూర్ రాష్ట్రంలో మహిళల పైన మారణ హోమం జరిగింది. అయినప్పటికీ కూడా ఎంతోమంది మహిళలు చనిపోయారు. నగ్నంగా మహిళల్ని నడి రోడ్డు పైన నడిపించినటువంటి చరిత్ర ఇవాళ భారతదేశంలో కొనసాగింది. మరి ప్రభుత్వం ఏమైపోయింది? భారత మాతను నడి వీధులకు ఇచ్చినప్పుడు ఈ భారత ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా మనం ప్రశ్నించవలసిన అవసరం